హలో, రేపు వరలక్ష్మి వ్రతం 21st ఆగస్ట్. దానికి ఇవాళ నుంచే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట మా ఇంట్లో. నేనేదో చేసేస్తున్నా కాదు, మా పిన్ని ఇగో లోటస్లు దొరికితే ఆ లోటస్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేయకుండా వాటికి స్టైలింగ్ చేస్తుంది గాయస్ మా పిన్ని. ఇంకో ఇలా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కట్ చేసి ఏదో వెరైటీగా చేస్తుంది. మనకంత క్రియేటివిటీ లేదు గాయస్. వీఆర్ జస్ట్ వ్యూయర్స్ ఆఫ్ దిస్, దట్స్ ఇట్. రేపు మొత్తం డెకరేషన్ అయ్యాక మా పూజ ఎలా జరుగుద్ది, డెకరేషన్ ఏంటి మొత్తం వ్లాగ్ తీస్తున్నా. ఎలా ఫోల్డింగ్ చేస్తుందో చూద్దాం గాయస్. ఫస్ట్ మెయిన్ చిన్న చిన్న లేయర్స్ ఉంటాయి కదా, అవి తీసేస్తుంది. కంప్లీట్గా ఫామ్ అవ్వని లీవ్స్ని వాటిని తీసేస్తుంది. చిన్న చిన్న అలా తీసేసి జస్ట్ ఫోల్డింగ్. జస్ట్ వీ ఫోల్డింగ్ గైస్, ఇటు ఇటు ఇట్లా కిందకి వీ ఫోల్డింగ్ లాగా అన్ని పెటల్స్ని చేస్తుంది దగ్గరగా. మ్యాక్సిమం ఫామ్ అయిపోయిన మెయిన్ పెటల్స్ అన్నిటినీ చేసేస్తే ఇలా ఫామ్ అయిపోతుంది. అది క్యూట్గా బాగుంది కదా గైస్, ఇట్స్ లుకింగ్ క్యూట్. గుడ్ మార్నింగ్ గైస్, టైం 6 అవుతుంది. ఇప్పుడే నిద్ర లేచా. మా పిన్ని ఆల్రెడీ లేచి వంట స్టార్ట్ చేసి డెకరేషన్ చేస్తుంది. మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలి. ఫ్రెష్ అయ్యి వచ్చి కలుస్తాం మిమ్మల్ని. ఐ విల్ షో యూ ద డెకరేషన్. పూజకి నేను పసుపు రాసేసుకొని కాళ్ళకి నేను కూడా పూజ దగ్గరికి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. మా అమ్మవారు అంత చక్కగా అలంకరించుకొని కూర్చుంటే ఎంత బాగుందో చూడడానికి. 2 కళ్ళు సరిపోలేదు. నేను కూడా ఇంకా పూజ కూర్చొని దీపం పెట్టా. మహాశక్తి మన ద్వీపనివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మన దీపములో మంత్రరూపిణి మన మనసులలో మన దీపానికి మహాదేవులు లక్షల లావణ్యాలు లక్షల భక్త సంపదలు లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు పారిజాతముల సౌగంధాలు తురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే చక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట వేదకన కూర్చునంట భువనేశ్వరి సంకల్పమే జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. పద్మావరాంగే సర్వాహంకారయుక్తం సర్వహంకారయుక్తం సుతమోద భక్షణం బ్రహ్మవాణి వీక్యాంతముందు తపతంపత్తదాటు కుంకుమీలేఖన మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ ఇద్దరం మణిదీప వర్ణన లలిత సహస్రనామం 2 చదివి నేను కుంకుమ పూజ చేసుకున్నా. తర్వాత అమ్మవారి కోసం చేసిన కట్టి పొంగలి అను పరవాన్నం అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించాం. ఇంట్లో పూజ అయిపోగానే మేము ఇంక గుడికి వెళ్ళాం. గుడిలో అమ్మవారికి చీర సారా అన్నీ ఇచ్చి ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చొని అక్కడి నుంచి మరో గుడికి బయలుదేరాం. మా ఇంటి పక్కన గ్రామదేవత గుడి ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారికి కూడా సారా చీర పెట్టి ఇంటికి వచ్చేసాం. కొన్ని ఫొటోస్ దిగాను గాయ్స్, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి.